ఈ విస్తృత స్థాయి సమావేశం ఇంక విచ్చేసినటువంటి మన జనసేన అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మన పిఎస్ చైర్మన్ మనోహర్ గారికి నమస్కారాలండి. ఈ రోజున మనం కనుక చూసుకుంటే రాజధాని అనే మంగళగిరిలో ఈ యొక్క సీఎం ఎలక్షన్స్ పెట్టలేక మన జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లు ఓన్లీ దుగ్గిరాల మండలం 5 మండలాలుంటే ఓన్లీ దుగ్గిరాల మండలంలో ఎలక్షన్ జరిపి 18 సీట్లు ఉన్న ఎంపీటీసీ స్థానాల్లో ఓన్లీ 5 స్థానాలు గెలిచి ఈ రోజు నేను ఎంపీపీ పదవి కోసం అని చెప్పి ఎంత లాబింగ్ చేస్తున్నారంటే ఇక అంతకంటే దిక్కులేని పరిస్థితి రాష్ట్రంలో లేదేమో అనిపిస్తూ ఉంది. 18 స్థానాల్లో 5 స్థానాలు గెలిస్తే ఎంపీపీ స్థానం వస్తుందండి. దాంట్లో మనం 4 స్థానాలు వేసి 2 స్థానాలు గెలిచి 2 స్థానాల్లో కూడా 1 స్థానం వాళ్ళు కౌంటింగ్లో లాగేసి ఆ 1 స్థానానికి కూడా ఎన్ని రకాల లాబింగ్ చేస్తున్నారండి ఈ రోజున. సార్ సీఎం గారు మేము ఒకటే చెప్తా ఉన్నాం, మీ పులివెందుల రాజకీయం ఆంధ్ర రాష్ట్రంలో జరగదు. ఎందుకంటే ఇక్కడ ఓన్లీ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, అలాగే జన సైనికులు ఉన్నారు. ఇక దయచేసి అది గమనించామండి. దేనికంటే రానున్న రోజుల్లో గువ్వెత్తిన జనసేన పార్టీ జన సైనికులు ఈ రోజున ఎంత ధైర్యంగా ముందుకు వస్తామనంటే ఈ రోజు నీ సభే నిదర్శనం. గత 4 రోజులు చూస్తా ఉంటే ప్రజలెవరు అమాయకులు గారండి. మీరు ఆడే గేమ్లో ఒక్కొక్కరిని బయట పెట్టి మానసికంగా రకరకాల ఉన్నతియాలు చూస్తున్నారు. మీరు ఎంత కొడతారో అంత పైకి లేస్తాం మా జనసేన పార్టీ జన సైనికులు అంతా కూడా. దేనికంటే రానున్న రోజుల్లో జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి సిద్ధాంతాల్లో పార్టీ పెట్టారు, ఏమి ఆశించకుండా పార్టీ పెట్టి రబ్బర్ చెప్పులు వేసుకునే వాడికి పదవులు ఇచ్చి మాలాంటి తెలియని కొత్తదనాన్ని ఇలాంటి వేదిక ద్వారా మమ్మల్ని పరిచయం చేసి నిజంగా ఇలాంటి రాజకీయం ఎవరు చేస్తున్నారండి? 151 మంది ఎమ్మెల్యేలు బూతులు తిట్టమంటే తిడతారు, కానీ ఒక్కళ్ళ గురించి మాట్లాడరు. అంటే బూతులు తిట్టడానికి ముందుకు వస్తారు. మీ రాష్ట్రంలో ఈ నియోజకవర్గాల్లో ఏం అభివృద్ధి చేస్తా ఉన్నారండి? పవన్ కళ్యాణ్ గారు తిట్టడానికి వస్తారు, జనసైనికుల మీదకి దోపిడీకి వస్తారు, అక్రమమైన కేసులు పెట్టడానికి వస్తారు. ఇది మీకు చాలా సిగ్గుచేటు. ఈ రోజున పెన్షన్లు పంచుతూ ఉన్నారు ఉదయం 5 అసలు ఎక్కడైనా పారదర్శకం ఉందా అండి? డబ్బులుగా పంచుతున్నారు. డబ్బు అంటే ఎంతమందికి ఇస్తున్నారు? అసలు ఏమవుతుంది ఆ డబ్బులు? ఎంతమందికి ఏమవుతుంది? ఒక బ్యాంక్ అకౌంట్ లేదు, ఏం లేదు, ఓన్లీ డబ్బు రూపంలో ఇస్తూ ఉన్నారు. 2000, 2250 ఎంతమందికి ఇస్తున్నారో నిజంగా ఆయన గుండెల మీద చేయొచ్చని చెప్పమానండి. నిజంగా ఈ రోజున మేము చాలా ధైర్యంగా జనసేన పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా మీ అందరికీ అనుకూలంగా మేము ప్రయాణిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు ఇస్తున్నాం. థ్యాంక్ యూ. జై జనసేన, జై హింద్.